శ్రీ గురుభ్యో నమః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక మాసము, కార్తీక పురాణము 13వ రోజు. ఈ రోజు 25, 26 అధ్యాయమును పారాయణం చేసి ఆ వివరాలన్నీ కూడా మనము తెలుసుకుందాము. 25వ అధ్యాయము ధర్మజ్ఞుల ధర్మబోధ. అంబరీష, నీ ధర్మ సంకటం తీర్చటం మా వల్ల కాదు. నీ మనసు ఎట్లా చెప్తే అట్లా చేయమన్నారు. బ్రాహ్మణోత్తములారా, విష్ణు భక్తిని విసర్జించడం కంటే విప్రుల క్రోధాన్ని భరించడమే శ్రేయస్కరమని అనిపిస్తుంది. కావున కార్తీక ద్వాదశి ఘడియలు దాటకముందే దూర్వాస మహర్షి ప్రమేయమును గణింపగా ఒకంత మంచినీళ్లను త్రాగుతాను. నా రాత ఎట్లా ఉన్నదో అట్లాగే జరగనీయండి అంటూ ఆ విప్రుడు చూస్తుండగానే కొంచెం జలపానం చేశాడు. నోటి వద్దనున్న పాత్ర ఇంకా నేల మీద పెట్టనే లేదు. అదే సమయంలో దూర్వాస మహర్షి లోనికి అడుగుపెట్టి జలపాత్రను క్రింద పెడుతున్న అంబరీషుని చూసి జరిగిందేమిటో గ్రహించి తీవ్ర కోపంతో ఊగిపోయాడు. చుట్టూరా ఉన్న విప్రులను చూసి అసహ్యించుకున్నాడు. తన తీవ్రమైన ఎర్ర బారిన కన్నులతో తేరపార చూస్తూ రాజును ఇట్లా నిందించాడు. ఓరోరి దురహంకార పూరిత అంబరీష, అతిథినైనా నేను రాకుండా పాలన చేస్తావా? అతిథికి ముందు పెట్టకుండా భుజించుచున్నావా? నీవు అశుద్ధంలో పురుగులా గిలగలలాడుతావు. ఆకలి తీర్చే ఏ ఘన ద్రవ పదార్థమైన అన్నంతో సమానమేరా. అతిథులు, అందున బ్రాహ్మణులు రాకుండా జలపానం చేస్తావా? బ్రాహ్మణ ప్రీతి పాత్రుడైన ఆ భగవంతునే ధిక్కరించావు కదరా అంటుండగా, మునీంద్ర శాంతించండి, మీరన్నట్లు నేను తప్పిదమే చేశాను, నన్ను మన్నించండి. జాత్య అహంకారము వల్ల స్వంతంగా నిర్ణయం తీసుకోవడం తప్పదమే, కానీ మీరు బ్రాహ్మణులే, శాంతి స్వరూపులు కావున కోపగించక నా తప్పును మన్నించండి. మీ వంటి మహాతపస్సన్నులే మమ్మలను ఉద్ధరించగలరు, కావున నా యందు దయ ఉంచి నా తప్పును మన్నించండి అని దూర్వాసుని పాదాలపై పడి ప్రార్థించాడు అంబరీషుడు. కోపిష్ఠుడైన దుర్వాసుడు కనికరించలేదు సరికదా, తప్పు చేసిందే కాక పైగా నన్నే మన్నించుమందువా అంటూ అహంకారం తలకెక్కగా పాదాలపై పడ్డ అంబరీషుని తలను తన కాలితో ఒక్క తన్ను తన్నాడు. అంతే, అంబరీషుని తల పైనున్న కిరీటం దొర్లుకుంటూ అల్లంత దూరాన పడింది. అంబరీష, నేనసలే కోపిష్ఠుడును, నా కోపం తగ్గడానికి నిన్ను శిక్షించడం ఒక్కటే మార్గం. ఇదిగో శపిస్తున్నాను, కాసుకో. నీవు 10 జన్మల వరకు చేపగాను, తాబేలుగాను, పందిగాను, మరుగుజ్జుగాను, కురూపిగాను, క్రూర బ్రాహ్మణునిగాను, అమాయక క్షత్రియుడుగాను, నీచ క్షత్రియుడుగాను, ఒక పెద్ద బండరాయిగాను, దయారహితుడైన దుష్ట బ్రాహ్మణునిగాను జన్మించదు కాక అంటూ శపించాడు. పాపం, ఎన్ని చూసారా, ఎన్ని జన్మలు ఈ విధంగా చేయాలండి పాపం. దూర్వాసుని శాపమునకు అవాక్కయ్యాడు అంబరీషుడు. అంతా దైవలీల, కానున్నది కాకమానదు, జరుగుబోయేది జరక్కమానదు, అంతా నా కర్మ అనుకుంటూ నిశ్చల మనస్సుతో శ్రీ మహావిష్ణువునే తలంచుకుంటూ ఉండిపోయాడేమో. అతని నోటి నుండి గృహాణామి అనే శబ్దం వెలువడింది. అది విన్న దూర్వాసుడు ఇంకనూ రెచ్చిపోయాడు. ఇంకా పెద్దగా శపించాలని నోరు తెరవబోయాడు. కానీ అంబరీషుని అంతరంగముందున్న శ్రీహరి తన భక్తుని రక్షణార్థం సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది పూజా మందిరంలోనున్న అంబరీషుడు నిత్యం పూజించే సుదర్శన చక్రాన్ని ప్రేరేపించింది. అంతే, అందరూ చూస్తుండగానే అది రివ్వున గిరగిరా తిరుగుతూ దూర్వాసుని పైకి రాసాగింది. దివ్య కాంతులతో మెరుపులతో విరజుమ్ముతూ వస్తున్న సుదర్శనాన్ని చూడగానే దుర్వాసుడు భయకంపితుడైపోయాడు. అది తనను మట్టుబెట్టడానికే వస్తుందని గ్రహించిన దుర్వాసుడు కాంతి వేగంతో పరిగెడుతూ భూమండలమంతా తిరగజొచ్చాడు. సుదర్శనము అంతకంటే వేగంగా దూర్వాసుని వెంటబడే తరుముకొని చొచ్చింది. మరణ భీతితో ఉన్న దూర్వాసుడు వశిష్ఠాది
బ్రహ్మర్షులను, ఇంద్రాది అష్ట దిక్పాలకులను, చివరకు బ్రహ్మను శివుణ్ణి కూడా శరణు చొచ్చాడు. దూర్వాసును తొరుముతూ నిప్పురవ్వులను వెదజల్లుతూ అతివేగంగా గిరగిరా గిరగిరా తిరుగుతూ దివ్యకాంతులను వెదజల్లుతూ వస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి ఎవరికి వారే, మహర్షి నిన్ను రక్షించుట మా వల్ల కాదు, అది మా శక్తికి మించిన పని, కావున నీవు తిన్నగా శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకోమన్నారు. నీకు అభయమిచ్చే శక్తి శ్రీ మహావిష్ణువుకు తప్ప మరెవ్వరికీ లేదు అని అన్నారు. 25వ అధ్యాయము సమాప్తము. ఇక 26వ అధ్యాయం. శ్రీ మహావిష్ణువును తప్ప అందరినీ ఆశ్రయించి అభయం పొందలేని దూర్వాసుడు మరింత భీతి చెందిన వాడే చివరకు గతి లేక వైకుంఠానికి వచ్చి, హే కరుణామయ, కమలనాభ, మాధవ, మధుసూదన, కోటి సూర్యకాంతి యుతమై వేడితో నీ సుదర్శన చక్రం నన్ను వెంటాడుతోంది. ఓ మహాప్రభు, దయచూపు, సుదర్శన చక్రం బారి నుండి నాకు ప్రాణదానం చేయి స్వామి. ఓ స్వామి, నిన్ను బ్రాహ్మణ ప్రీతి పరుండు దందురే, కరుణార్థ హృదయుడందురే, నన్ను ఆ సుదర్శన చక్రము నుండి కాపాడు స్వామి. దివ్య కాంతులు ఈనుతూ ప్రజ్వరిల్లుతూ వస్తున్న సుదర్శన చక్రము నుండి రక్షింపు తండ్రి, నీ ఒక్కడవే నన్ను రక్షించగలవాడు, కాదనకు స్వామి అంటూ శ్రీమన్నారాయణ కాళ్ళ మీద పడి పరిపరి విధాలా ప్రాధేయపడ్డాడు. చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ ఆ శ్రీ మహావిష్ణువు, దుర్వాస, భలే బాగుంది, చివరకు నన్నే శరణు చొచ్చావా? సర్వమునకు సర్వేశ్వరుడైన నాకు బ్రాహ్మణులే దైవాలు, నేను బ్రాహ్మణ ప్రీతి పాత్రుడనని తెలుసు కదా. నువ్వు సద్బ్రాహ్మణుడవు, పైగా రుద్రాంశ సంభూతుడవు, నీలో శాంత స్వభావం ఇసుమంతైనా లేదు. ఆలోచన రహితుడవై అకారణంగా అంబరీషుని శపించావు. 12 గడియలలో పారణ చేయాలని నీకు తెలుసు కదా. ఒకవేళ నదీ స్నానమునకు వెళ్ళేటప్పుడైనా అంబరీష 12 గడియలలోపు నేను రానట్లయితే నువ్వు పారణ చేయము అని అనుమతి అయినా ఇచ్చావా? అది లేదు. 12 గడియలు దాటిపోవటానికి కొన్ని క్షణాల ముందే అంబరీషుడు జలపానం చేశాడు. అప్పటి వరకు నీ కోసం వేచి చూశాడు కదా. పోనీ దానినన్నా నువ్వు పరిగణలోకి తీసుకున్నావా? లేదే. అహంకార పూరితుడవై కోపంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అతన్ని శపించావు. ఇది అన్యాయం కాదా? అతనికి నిన్ను అవమానించాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు. 12 వ్రత భంగం అవుతుందేమో అన్న భయంతోనే కొంచెం మంచినీళ్లను పుచ్చుకున్నాడు. జలపానం చేయటం నిషిద్ధాహర్తులకు కూడా దోషము కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు నువ్వు శపించాల్సిన పనేముంది? కావున ముందుగా నీవు కోపాన్ని నిగ్రహించుకో. కోపము అనర్థదాయకము, కోపము జ్ఞానమును నశింపచేయును. పోని నీవంత కఠినంగా మాట్లాడుతున్నా అంబరీషుడు ఎక్కడైనా కోపం తెచ్చుకున్నాడా? లేదే. పైగా నీ కాళ్ళపడి వేడుకున్నాడు. అయినను నీవు కరుణించగా 10 దుర్భర జన్మలను అనుభవించమని శపించావు. నేను తలుచుకుంటే నా భక్తుల రక్షణార్థం నీ శాపాన్ని వ్యర్థం చేయగలను. బ్రాహ్మణ వాక్యము వట్టిపోకూడదనే లోకోపవాదమునకు కట్టుబడి బ్రాహ్మణులను కించపరచరాదు అనే మంచి బుద్ధితోనే అతని అంతరంగమునకు చేరి గృహాణ్ణామి అని అనిపించింది. అది అనిపించింది నేనే కాని అతడు కాదు. నీవు చెప్పించిన సంగతి కూడా అతనికి స్పష్టంగా తెలియదు. అయినను మించిపోయిందేమీ లేదు. అతని 10 దుర్భర జన్మలను రక్షించువానుగా నేను 10 అవతారాలను ధరిస్తాను. దుర్వాస, తెలుసో తెలియకో నీ కోప కారణంగాను అజ్ఞానం వల్లను పరమ పావనుడను శ్రీహరి భక్తుడను అయిన అంబరీషుణ్ణి శపించావు. నీ శాపాన్ని నేను 10 అవతారములు ఎత్తుటకు వినియోగిస్తాను. ఎందుచేతనంటే బ్రాహ్మణుల వాక్యములు వృధా కారాదని శాస్త్ర నిర్ణయం వలన నీ శాపం వృధా కానీయక దానిని 10 అవతారాలకు అనుగుణంగా మలుచుకుంటాను. ఈ కల్పాంతాన్న దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించి శిష్టుడైన మనువును కాపాడడానికి మహామత్స్యంగా అవతరిస్తాను. ఇదే మత్స్యావతారం. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ
మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారు. ఆ మందరగిరి పర్వతంలో భూమిలో దిగబడకుండా ఉండేటందుకు దానిని ఆధారంగా తాబేలు రూపాన్ని అంటే కూర్మావతారాన్ని ధరిస్తాను. భూమిని ఉద్ధరించేందుకు, ప్రజలను రక్షించేందుకు, సాగరంలో భూమి మునిగిపోకుండా ఉండేందుకు, హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహ అవతారాన్ని ధరిస్తాను. హరినామమే తప్ప హరినామం రుచించని శ్రీహరికి బద్ధ శత్రువైన హిరణ్యకశిపుని వధించడానికి వికృత రూపుడునై నరసింహావతారం దాలుస్తాను. బలి చక్రవర్తి ధర్మాత్ముడైనప్పటికీ, మిక్కిలి దానగుణ సంపన్నుడైనప్పటికీ సర్వదేవతా సంరక్షణార్థం పొట్టి వధువుగా వామనుడుగా అవతరిస్తాను. త్రేతాయుగములో దుర్మార్గపు ప్రభువులను అంటే రాజులను మట్టుబెట్టడానికి జమదగ్ని కుమారుడుగా జన్మించి గండ్రకొడ్డలని ఆయుధముగా చేసుకుని పరశురాముడుగా అవతరిస్తాను. మితిమీరిన వరబల గర్వంతో మదమెక్కిన రావణుని సంహరించడం కోసం ఆత్మజ్ఞాన శూన్యుడనై భగవంతుడనే ధ్యాసే లేక సాధారణ మానవ మాతృడుగా దశరథ తనయుడుగా జన్మించి రామావతారం దాలుస్తాను. ఇక ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపనార్థం అధర్మాన్ని నశింపచేసి ధర్మానికి పట్టం కట్టాలనే ఉద్దేశంతో రాజ్యాధికారం లేక కేవలము ఒక అన్నకు తమ్మునుగా ఉంటూ కృష్ణునిగా వర్ధిల్లుతూ శ్రీ కృష్ణావతారం ధరిస్తాను. కలియుగారంభంలో పాప నివారణకు, హింసా నిర్మూలనకు అహింసయే మానవ ధర్మమని చాటి చెప్పుటకు బుద్ధినిగా అవతరించి ప్రబోధిస్తాను. ఇక కలియుగాంతమున శత్రువులను నిర్జించడానికి సామదాన భేదములు పనికిరానందున దండోపాయమే శ్రేయస్కరమనిపించి విచిత్రాది విచిత్ర మారణాయుధులతో శత్రువులను దునుమాడుతూ కల్కిగా అవతరిస్తాను. దూర్వాస మహర్షి నా ఈ దశావతారాలను అందలి లీలలను గ్రహిస్తూ సూక్ష్మాన్ని తెలుసుకుంటూ ఎవరైతే పఠిస్తారో స్తోత్రిస్తారో వారి పాపాలను భగవంతుడే నిర్మూలిస్తాడు. వర్ణాశ్రమాలను అనుసరించి దేశకాల వయో అవస్థలను బట్టి ధర్మము అనేక విధాలుగా ఉంది. అందులో భాషిస్తున్న ఏకాదశి ఉపవాసం, మరునాటి ద్వాదశి పారణ అత్యంత పుణ్యదాయకములుగా పేర్కొనబడ్డాయి. వైదిక ధర్మాచరణ చేసినందుకు నువ్వు అంబరీషుణ్ణి శపించబోయావు. పైగా క్రోధంతో మరో ఘోర శాపాన్ని కూడా శపించదలిచావు. అందుకే బ్రాహ్మణ వాక్యాన్ని సత్యం చేయడం కోసం పరమ హరిభక్తుడైన అంబరీషుణ్ణి కాపాడటం రెండూ నా బాధ్యత లే. కనుక నీవు మరలా శపించకుండా ఉండేటందుకే సుదర్శన చక్రాన్ని పంపించాను. 26వ అధ్యాయము సమాప్తమండి. ఇక మిగతా భాగాన్ని రేపటి రోజున 14వ రోజు 27వ అధ్యాయంలో తెలుసుకుందామండి. ఓం తస్సత్.